మనం జ్ఞాపం చేసుకున్నటువంటి మాట యెహోవా నిత్యము నడిపించును అనే మాట మీద మనము జ్ఞాపం చేసుకుంటాం. దేవుని యొక్క సన్నిధి మనము ఎంతగానో ప్రేమించే వారముగా ఉండాలి. కాబట్టి ప్రభు మనల్ని నడిపించేటువంటి దేవుడుగా, ఆయన శక్తి కలిగినటువంటి ప్రభువుగా ఉంటున్నాడు. మన విషయంలో దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తము, అది దేవుని యొక్క ప్రణాళిక అయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ యెహోవా నిత్యము నిన్ను నడిపించును. కాబట్టి ఆ దినములో దేవుని ప్రజలను దేవుడు నడిపించినట్లుగా ప్రార్థన కోసం వచ్చేటువంటి మనల్ని కూడా ప్రభు నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థన భారము, ప్రార్థన ఆసక్తి మనలో దేవుడు నింపేవాడుగా ఉంటున్నాడు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థనా అనుభవంతో ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రభు మనను జ్ఞాపకం చేసుకునేవాడుగా, దేవుడు మన విషయంలో కృప చూపేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నిజంగా చూడగలిగితే ప్రార్థన యొక్క శక్తి, దేవుడు ఎలా నడిపిస్తాడు, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేస్తాడు, ప్రభు ప్రార్థనలోనికి తీసుకొని వెళ్ళేటువంటి మనల్ని ప్రభు వాడుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థనలో మనము ఎలా ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర ఎలాంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు యెహోవా నిత్యము నిన్ను నడిపించును వాగ్దానము చేత అది మనకు ప్రార్థనకు ఎంతో సహకరించేదిగాను, ప్రార్థన విషయంలో మనకెంతో తోడ్పడేదిగాను, ప్రార్థనలో మనను నడిపించడానికి ప్రభు ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు. చూడండి ఎలా నడిపిస్తాడో. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. 10వ అధ్యాయం 12వ వచనం. రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుడు ఎలాంటి వాడు, ఆయన యూదుడని గ్రీకు దేశస్తుని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి తనకు ప్రార్థన చేయవారందరూ, కాబట్టి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల దేవుని యొక్క కృప ఉన్నది. ఏమున్నదంట? కృప, నడిపించేటువంటి కృప. ఈ కృప ఎలాంటిదంటే ప్రార్థన అనే స్థలానికి లేదా ప్రార్థించేటువంటి మనలను ప్రార్థనలో కనిపెట్టడానికి కొరకై ప్రభు మనల్ని నడిపించేవాడు. కాబట్టి ఇక్కడ చూడగలిగితే రోమా రాసిన ఈ పత్రిక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క చరిత్ర, ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క చరిత్ర, ఇశ్రాయేలు ప్రజలను ఆ దినములో దేవుడు ఎలా వాడుకున్నాడు, దేవుడు వాడుకోవడానికి కారణం ఏమిటిది, వారి జీవితంలో దేవుడు ఎంతగానో మరి వారితో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క విధానము గురించి దేవుడు తనకు ప్రార్థన చేయవారందరి ఎడల దేవుడు ఏమున్నదట? కృప చూపుటకు. కాబట్టి తన కృప ఉంది. ప్రార్థనలో నీవు నడిపించబడుతున్నావా? ప్రార్థనలో మనం ఉంటున్నామా? సంఘ క్షేమం కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? ఆ ప్రార్థనలో ఏముందంటే దేవుడు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. లేదా ప్రార్థించేటువంటి మనకు దేవుడు విడిచిపెట్టడు. యెహోవాని నిత్యము నిన్ను నడిపించును. ఏ పరిస్థితిలో అయినా, ఏ కష్టములోనైనా, ఏ ఇరుకులోనైనా, ఏ ఇబ్బందులోనైనా, ఏ బాధలోనైనా, ఎన్ని పరిస్థితులు మనకు అలమటించిపోయినా, కుటుంబముగా పరిస్థితులు, సంఘములో పరిస్థితులు, వెలపట బయట, వీటన్నిటిలో కూడా నువ్వు ప్రభుకు ప్రార్థన చేస్తున్నావా? కాబట్టి తనకు ప్రార్థన చేయవారందరి ఎడలా, దేవునికి ప్రార్థన చేసేవారికి దేవుడు కృప చూపిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క విషయంలో వారు ప్రార్థన చేయటం వలన దేవుడు వారికి ఎంతో అత్యధికమైనటువంటి విజయాన్ని ఇచ్చేవాడుగా, దేవుడు వారి ప్రార్థనలను మరి నిజంగా దేవుని సన్నిధికి చేర్చబడినట్టుగా చూస్తున్నాం. అందుకొరకే ప్రార్థనలో తనకు ప్రార్థన చేయవారందరిలా దేవుడు కృప చూపు. కాబట్టి ప్రార్థన చేసే భారం మన మీద ఉంది. యెహోవా నిత్యము నిన్ను నడిపించును, యెహోవా నిత్యము నిన్ను నడిపించేటువంటి దేవుడు. తనకు ప్రార్థన చేయవారందరి ఎడల, ఎక్కడెక్కడ ప్రార్థన జరుగుతుందో, ఎవరైతే ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాడో, తండ్రి అయినటువంటి దేవుని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనం ప్రభు కొరకే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే ఈ అనుభవాన్ని పొందగలము. యెహోవా నిత్యము నిన్ను నడిపించును. ఎలా నడిపిస్తాడో తెలియదు. ఈ సంవత్సరం వాగ్దానం మనకుంది కాబట్టి ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనము ప్రార్థనలో, కాబట్టి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల దేవుడు ప్రార్థించేటువంటి మనందరి కూడా ఆయన కృప మనల్ని నడిపిస్తుంది. ఆయన కృప మనల్ని ఎంతగానో పోషిస్తుంది. ఆయన కృప మన ప్రార్థనకు సహాయపడుతుంది. ఇది మొదటి అనుభవం. కాబట్టి ప్రార్థనలో ఉండేటువంటి నీవు కూడా
తనకు ప్రార్థన చేయటువంటి మనకు అనగా తనకు ప్రార్థన చేయవారందరి ఎడల దేవుడు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. దేవుని కృప ఉంది, ప్రార్థించే మనకు ఏమున్నది? దేవుని కృప ఉన్నది. ఆ కృపను బట్టి మనం ప్రార్థించాలి. ఇది మొదటిది. రెండోది చూడండి, 10 మొదటి వచనం చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవాన్ని గురించి, కాబట్టి దేవుని యొక్క ప్రజల కొరకు ప్రార్థించాలి. వారి యొక్క ఉద్దేశం కొరకై ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. కాబట్టి వారి జీవితంలో చూడగలిగితే దేవుడు చేసినటువంటి కార్యాలను వారు ఏమాత్రం కూడా మరిచిపోతున్నారు. నిజంగా చూడగలిగితే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ చూడగలిగితే నిజంగా సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ కొరకే పొందవలని నా అభిలాష వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేయుచున్నాను. ఎవరికి ప్రార్థన చేయుచున్నాడంట? దేవునికి ప్రార్థన చేయుచున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఆయనకు ప్రార్థన చేయడానికి వారికి ఎంతో దేవుడు సహాయపడాలి. కాబట్టి నీ కొరకు నా కొరకు కూడా ప్రభు ఎంతో కోరుచున్నాడు. ఆనాడు నిజంగా చూడగలిగితే ఎంతో చదువు గలవారు, విద్య కలిగిన వారు, విద్వాంసకులు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరు చేయలేని కార్యం. సాధారణమైనటువంటి వ్యక్తులను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. సాధారణమైన వ్యక్తులను ప్రభు పని కొరకై, ఇశ్రాయేలు ప్రజలు రక్షణ కలగజేయడానికి కొరకై, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి దేవుని యొద్దకు సమకూర్చబడడానికి కొరకై ఆనాడు విద్య లేని పామరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విద్యావంతులైనటువంటి ఎంతోమంది ఉన్నారు, అయినను వారి ద్వారా జరగని కార్యం. వీళ్ళు సామాన్యులు కాదు. ఇశ్రాయేలు ప్రజలు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా వారు ఎంతో గొప్పవారు. అయినప్పటికైనా దేవుడు సాధారణమే. కాబట్టి ఈ రోమా రాసిన పత్రిక ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవంలో తీసుకురావడానికి కొరకై దేవుడు సాధారణమైనటువంటి మనుషులను వాడుకునేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ ఏం రాస్తున్నామా? దేవునికి మేలు చేయి, దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. చూడండి, ఇక్కడ ఏమని రాస్తుంటే నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. వారి విషయమే. ఏమి కారణం? వారు వినడం లేదు, దేవుని మాట వినడం లేదు, వారు ఏమాత్రం కూడా లోబడడం లేదు. కాబట్టి వారి విషయమే యూదులు అనేక రకాలుగా తృణీకరిస్తున్నారు. యూదులు యేసు ప్రభువును అంగీకరించడం లేదు, యూదులు యేసుక్రీస్తు ప్రభువును చేర్చుకోవడం లేదు. ఈరోజు మనమందరం కూడా ఇశ్రాయేలు యూదులమని చెప్పుకుంటున్నాము, కానీ అయితే మనలో ప్రార్థన అనుభవం లేదు. కాబట్టి వారి విషయంలో రక్షణ పొందాలి, వారు దేవుని దగ్గరికి రావాలి. ఇశ్రాయేలు ప్రజలారా, యూదులారా, దేవుని ప్రజలైనటువంటి వారులారా, మన అభిలాష ఏంది? అపోస్తలుని పౌలు యొక్క అభిలాష వారు ఏం పొందాలంటమ్మా? వారు రక్షణ పొంది వారు దేవుని కొరకే ప్రార్థన చేయుచున్నారు. వారి విషయంలో ప్రార్థనా భారం ఉంది. అంతే మాత్రంగా చూడండి, అంతే మాత్రం కాదు, ఏమంట చూడండి, దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అయితే వారు అన్నిట్లోనూ, ఇసోపులోనూ, జీలకర్రలోనూ, అన్నిట్లోనూ వారు దేవుని భాగములు ఇస్తున్నారు, కానీ అది ఎలాంటిదంట? చెప్పండి, ఎలాంటిదంట? దేవుని విషయంలో జ్ఞానానుసారమైనది కాదు వారు చేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా రాయబడుతుందంటే వారి విషయంలో వారు ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏం కారణము? ప్రార్థన ఒకటే శ్రేష్టమైనది. కాబట్టి వారు అన్నిట్లో ఇస్తున్నాం కదా. వాళ్ళు ఏమంటున్నారు? మేము అన్నిట్లో భాగముని ఇస్తున్నాం, అన్నిట్లో దేవుని వెంబడిస్తున్నాం. యూదులు, ఇశ్రాయేలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు. ఎవరు వాళ్ళు? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, పాండితులు, నైపుణ్యత కలిగిన వారు, విద్యాభాంసకులు, వారు ఎంతో శ్రేష్టమైన వారే. కానీ దేవుని ఒక ఇంటి విషయంలో మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మనం ప్రార్థిస్తున్నాము, కానీ ఎవరి కొరకు ప్రార్థించాలి? ఎలాంటి వారి కొరకు ప్రార్థించాలి? ఆయనకు అభిలాష ఏంటంటే ఆయన ఇతరుల గురించి ప్రార్థించేటువంటి మన దేవుడు శక్తి కలిగిన వాడు, మన దేవుడు సామర్థ్యత కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి తనకు ప్రార్థన చేయవారందరిలా దేవుడు దయచూపుటకు ఐశ్వర్యవంతుడు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క చరిత్ర, యూదుల యొక్క చరిత్ర,
వారు అన్ని విషయంలో ఆసక్తిగా కనబడుతున్నారు, అన్నిటిలో భాగాలు ఇస్తున్నారు, ప్రార్థనలో భాగాలు ఇస్తున్నారు. కానీ వారి ప్రార్థన దేవునికి అనుకూలమైనది కాదు. తనకు ప్రార్థన చేయవారందరిలా దేవుడు ఐశ్వర్యవంతుడు, కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఆయన దగ్గర కృప ఉంది, ఈనాడు ఎందుకు పొందలేకపోతున్నాం? ప్రియమైన సంఘమా, నీవు కూడా దేవుడు నడిపించే వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు సాగాలి. ఆనాడు వారు దేవుని ప్రజలుగా వారు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికైనా వారి విషయంలో చూడండి, ఎలాంటి వారు? ధర్మశాస్త్రాన్ని వారు ఎరిగిన వారు, ధర్మశాస్త్రం విషయంలో అన్నీ తెలిసిన వారే. కానీ 5వ వచనం చూడండి, 10:5 వచనం చూడండి. ఆ ధర్మశాస్త్రం నీతి నెరవేర్చువాడు దానివల్లనే జీవించునని మోషే రాయిచున్నాడు. అయితే ఆ విశ్వాసం వలన నీతి ఈలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవునో అనగా క్రీస్తును కింది తెచ్చుటకు, లేక ఎవడు అగాధములో దిగిపోచున్నాడో అనగా క్రీస్తు మృతుల్లో తెచ్చుటకు, అది నీ హృదయములు అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాసమే అనగా. చూడండి, వారితో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. అయ్యా, మేమే క్రీస్తు తీసుకొచ్చాం, లేదు మేమే చేసామనేటువంటి కాదు, కానీ దేవుని సత్యమును అనుసరించిన అనుభవం కావాలి, ప్రార్థన యొక్క భారము కావాలి, ప్రార్థన యొక్క ఉద్దేశాన్ని దేవునికి ప్రార్థన అనుభవం కావాలి. కాబట్టి మొట్టమొదటిగా తనకు ప్రార్థన చేయవారందరి ఎడల దేవుడు కృప చూపుటకు, కాబట్టి తన సహోదరుల విషయంలో, ఇశ్రాయేలు ప్రజల విషయంలో తన అభిలాష ఏంటంటే వారు దేవుని దగ్గరికి సమకూర్చబడి రక్షణ పొందాలని దేవునికి చేయి ప్రార్థన అయి ఉన్నది. కాబట్టి వారెవరికి ప్రార్థన చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేయడు. మొట్టమొదటి తనకు ప్రార్థన చేయవారందరూ దేవుడు కృప చూపుతాడు. రెండోది, దేవునికి ప్రార్థన చేయవారి విషయంలో దేవుడు ఖచ్చితమైనటువంటి ఏదో ఒక రోజు వారిని మార్పులో తీసుకొస్తాడు. మనము దేవునికి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? అనేకుల కొరకు, రక్షణార్థము కొరకై. ఇంకా చాలామంది దేవుని యొద్దకు రాలేని వారుగా ఉంటున్నారు. శాస్త్రులు, పరిచయ లాంటి జీవితము, మాకన్నీ తెలుసు, పుట్టినప్పటి నుంచి ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మాకన్నీ అనుభవాలు ఉన్నాయి, మేమే క్రైస్తవ జీవితం, మేమే క్రైస్తవులు, మేమే అన్ని రకాలుగా భక్తి కలిగిన వారమని చెప్పుకొనిచున్నాం. వాళ్ళు కూడా అలా చెప్పుకుంటున్నారు. వాళ్ళు కూడా మేము భక్తి కలిగిన వారం, అన్నిట్లో ఉన్నాం. ఎక్కడున్నారండి? అన్నిటిలో భాగమనిస్తున్నంత మాత్రాన, వారు అన్నిటిలో చేసినంత మాత్రాల ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టిలో తప్పిపోయిన స్థితిని చూపిస్తుంది. కాబట్టి నీవు కూడా దేవుని యొక్క భక్తి విషయంలో, దేవుని యొక్క ప్రార్థన విషయంలో మనము దేవునికే ప్రార్థన చేయాలి. ఈరోజు నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? మనుషులకు అనేక రకాలైనటువంటి ప్రార్థన మనం చేసేవారు. దేవునిలో వెళ్ళి ప్రార్థించాలి, దేవునితో కలిసి ప్రార్థించాలి, దేవునికి చెందిన ప్రార్థన చేయాలి. మనుషులకు చెందిన ప్రార్థన మనము చేయకూడదు. కాబట్టి ఇక్కడ చూడగలిగితే దేవుడు నడిపిస్తాడు. తనకు ప్రార్థన చేయవారందరి ఎడల దేవుడు కృప చూపుటకు ఐశ్వర్యం. ప్రార్థనకు కృప ఉంది. రెండోది, ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవములను తీసుకొని వెళ్ళడానికి వారు దేవునికి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ వచ్చారు. దేవునికి ప్రార్థించే వారముగా ఉండాలి. మూడోది చూడండి, కీర్తన 65:5 వచనం. కీర్తన 65:5 చూడండి. కీర్తన 65:2 చూడండి. తనకు ప్రార్థన ఆలకించువాడా చూడు, సర్వ శరీరుని యొద్దకు వచ్చేదరు. కాబట్టి మూడోది ఎవరంట? దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఎన్నో సందర్భాలు ఈ మాట వింటున్నా, మంచిదే. అయితే దేవుడు ఎవరంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు. తనకు నిజముగా తన జీవితంలో, మన జీవితంలో దేవుని సన్నిధిలో ఆయన ఎవరంటే ప్రార్థన ఆలకించు దేవుడు. ఎవరంటే ఆయన ప్రార్థన. తనకు ప్రార్థన చేయవారందరిలా దేవుని కృప ఉంది. రక్షణార్థమై ప్రార్థన చేయబడిన వారి కొరకు దేవుడు కృపను చూపించేవాడుగా ఉంటున్నాడు. నిజంగా చూడగలిగితే సర్వ శరీరంలో ఆయన దగ్గరకు వచ్చున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడా? ఎవరంటే ఆయన మన దేవుడు. ఎవరంటే ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరు మన దేవుడు అంటే మన ప్రార్థనలను ఆలకించేవాడు. కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది మొరపెడుతున్నారు, కానీ ఆ ప్రార్థన ఆలకించలేని స్థితిలో ఉన్నారు. ఎంతోమంది మొరపెడుతున్నారు, వారు ఎవరు కూడా వారి ప్రార్థన దేవుడు ఆలకించలేదు. అయితే ప్రేమ కలిగిన దేవుడు, కృపగల దేవుడు కేవలం మన ప్రార్థన మాత్రమే ఆలకిస్తున్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడా,
ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరులు నీ ఎద్దుకు వచ్చేదారు. ఎవరంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అంటే ప్రార్థన వినేటువంటి దేవుడు. మన ప్రార్థన వింటాడు దేవుడు. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికైనా, ఎక్కడ ఉన్నప్పటికైనా, ఏ స్థితిలో ఉన్నప్పటికైనా ప్రభువా నన్ను రక్షించమంటే దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడు. ఎవరంటే మన దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడు. సాధు సుందర్ సింగ్ దైవజనుడు పుస్తకం రాస్తూ ఆయన అన్నాడు, ఆయన ఒక స్థలములో వేయబడ్డాడు, ఒక గోవిలో వేయబడ్డాడు. ఆ గోవి నుంచి బయటికి రావాలి. ఆ గోవిలో ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా ఇది ఎవరు తెరుస్తారు, ఎవరు ఇక్కడ తెరవగలరు, నేను ఆ గోన సంచిలో కట్టబడ్డాను, నన్ను బయటికి తీసుకురా ప్రభువా అని సాధు సుందర్ సింగ్ ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ ద్వారాన్ని తెరిచాడంట. ఆ మూయబడిన ద్వారాన్ని తెరిచాడంట. ఎవరంట మన దేవుడు సర్వశరీరులు ఆయనకు ప్రార్థన ఆలకించు దేవుడు. కాబట్టి ప్రార్థన ఆలకించువాడా. కాబట్టి ఎన్నో పరిస్థితుల్లో ప్రార్థనకు జవాబు ఉంది. మన దేవుడు ఎవరు? ప్రార్థన ఆలకించేవాడు. యెహోవాని నిత్యము నిన్ను నడిపించును, ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి ఈ మాటను సాధు సుందర్ సింగ్ చాలా సందర్భాల్లో ఆయన పుస్తకం రాస్తున్నప్పుడు, ఆ పుస్తకంలో చదివినప్పుడు చాలా అనుభవాలు ఉన్నాయి. అనుభవాలు ఒకటి కాదు, రెండు కాదు. ఆయన యాత్రలో ఆయన టిబిట్ చేసేటువంటి సందర్భంలో, ఆ మంచు పర్వతాలు ఎక్కేటువంటి సందర్భాల్లో దేవుడు తనతో నడిపించినటువంటి ప్రతి సందర్భంలో ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఓ సందర్భంలో అడవిలో వెళుతున్నాడు. అడవిలో వెళుతుంటే చివరి బార్డర్కి వచ్చాడంట. చివరి బార్డర్కి వస్తే అటువైపు అంత నీళ్ళున్నాయి. తిరిగి మరలా వెనక్కి వెళ్ళాలంటే ఏముందంట, వెనకేముందంటే అడవి ప్రాంతం. భీకరమైన అడవిలో ప్రయాణం చేస్తూ ఆయన చీకటి కాగానే ఒక స్థలానికి వచ్చాడు. అవతలకి వెళ్ళాలనుకున్నాడు, కానీ అవతల నీళ్ళు ఉన్నాయంట. ఏమున్నాయంటే అవతల నీళ్ళున్నాయి. ఇప్పుడు నీళ్ళలో నుంచి ఒడ్డులోంచి అవతలకు వెళ్ళాలంటే కష్టం. తిరిగి వెనక్కి వెళ్దామంటే భీకరమైన అడవి, ఆ అడవిలో మృగాలు, మృగ జంతువులు, రకరకాలైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమి చేయాలా? ఒక చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను ఇక్కడి నుంచి దాటించగలిగితే. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు. ఈరోజు నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావు? నీ మటుకు నీవు రక్షించబడాలని, నీ మటుకు నువ్వు బ్రతికించబడాలని, నువ్వు వరకు కాపాడబడడానికి కొరకు ప్రార్థన చేసుకుంటున్నావా? ఆ సందర్భంలో దైవజనుడు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయగానే ఆ ఒడ్డు అవతల ఒక వ్యక్తి కేకలేస్తున్నట, ఏం కావాలి నీకు, ఏం కావాలంటే నేను అవతలికి వెళ్ళాలి, ఎవరు లేరు ఈ ప్రాంతము, ఎలా అంటే నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తాను అని ఆ నీళ్ళ నుంచి ఒక మంచి యువతలకు వచ్చాడంట. వచ్చి యువతలకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలంటే, సరే నా భుజాల మీద నువ్వు ఆనుకో, నేను నీళ్ళ నుంచి తీసుకెళ్తాను. ఆ నీళ్ళలో నుంచి ఆ మనిషిని అక్కడ తీసుకొని వెళ్ళి ఒడ్డుకు తీసుకెళ్ళాడు. ఒడ్డు తీసుకెళ్ళిన తర్వాత చిన్నగా నడుచుకుంటే, ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కథ మాట్లాడుతుంటే ఆ వ్యక్తి అక్కడ లేడు. ఎవరంట? ఆ వ్యక్తి అక్కడ లేడు. తిరిగి చూస్తే ఎవరు ఈ మనుషుడు? చూడండి, దేవుడు ఎవరంట? ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి దేవుడు నడిపించేటువంటి అనుభవంలో కాబట్టి నీ ప్రార్థన కూడా జవాబు ఉందండి. మీరు ఎందుకు బాధపడుతున్నారు? యెహోవా నిత్యము నడిపించును. ఆయన ఈ విషయంలో కూడా ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు అపోస్తలుడైన పౌలు వారి యొక్క విధానాన్ని కొరకై ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వలేదా? మరలా మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఈ చరిత్ర. ఈ రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఆయన యొక్క అభిలాష ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రం తెలుసుకొని, ధర్మశాస్త్రం కంటే యేసుక్రీస్తు ప్రభువారు వాటిని కొట్టివేయడానికి కొరకే వచ్చాడు. ఇంకా వారు ధర్మశాస్త్రం పట్టుకొని పాకులాడుతున్నాడు. నీవు ఇంకా దేన్ని పట్టుకొని పాకులాడుతున్నావు? దేన్ని పట్టుకొని మనం వేగలాడుతున్నాం? కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థనలోనికి మనం వెళ్ళాలి. ఇది దేవుని యొక్క మాటలు. కాబట్టి యెహోవా నిత్యము నిన్ను నడిపించు. మొదటి దేవుని చూస్తూ వచ్చాము. ఆయన ఎలాంటి వాడంట? ప్రార్థన. ఏమంట ఆయన మొదటి ఏం చూసినాము? తనకు ప్రార్థన చేయవారందరిలా దేవుడు కృపచుడు. కాబట్టి తన ప్రార్థన చేయాలి, మన ప్రార్థనకు దేవుడు కృపనిచ్చాడు. రెండవది ఏం చూస్తూ వచ్చాము? దేవునికి మనం చేయు ప్రార్థన. కాబట్టి మనము ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించినట్లుగా, ఆ ప్రజలు సమకూర్చబడినట్లుగా మనం దేవునికి ప్రార్థన. మూడవది ఏం చూస్తున్నాము? కాబట్టి ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరులు. కాబట్టి ఎందుకు దేవుని ఎద్దకు వస్తాం? ఆపదల్లో, కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ప్రభు కొరకే మనము ప్రార్థించాలి. ఈరోజు ప్రార్థన అంశాలు, దేవుడు మనకిచ్చిన ఈ భారాన్ని పట్టుకొని మనం ప్రార్థించి, యెహోవా నిత్యము నిన్ను నడిపించును. కాబట్టి